బ్రతుకు ఎవరు చేసినట్టే ఉంది. రే ఏమని చిరాకు పడుతున్నావు? నేను పనిచేసే కంపెనీలో నా వర్క్ చూడడంలే, నా కలర్ చూస్తా ఉన్నారు. నల్లగా పొట్టడం నా తప్ప. ఇదేందని అడిగితే నోటీస్ ఇవ్వకుండా జాబ్ నుంచి తీసేసినారు. నా పరిస్థితి కూడా అలాగే ఉందన్న. ఆడపిల్లని కూడా చూడకుండా చాలా చీప్ గా మాట్లాడుతున్నారు. మా ఆఫీస్ లో వాళ్ళు చెప్పింది చేయాలంట, చేయకపోతే అబ్బో వల్గర్ మాటలు భరించలేక జాబ్ వదులుకున్నా. ఎక్కడ పోయిన ఆడపిల్లకి చిన్న చూపే కదన్నా. సమాజంలో ఇంత అరాచకం ఏంది బావా? దీనికి రాపలేరా? ఎందుకు నాన్న వీళ్ళందరూ అంతగా భయపడుతున్నారు? మన ప్రపంచంలోనే అతి పెద్ద బాడీ గార్డ్ ఈ సమాజంలో ఉన్నాడని మీకు తెలీదా? బాడీ గార్డ్ ఆయన ఎవరమ్మా? నాన్న ఆయన వస్తే ఎవరైనా గడగడల ఆడాల్సిందే. ఎవర్రా మనందరికి తెలియకుండా అంత పెద్ద బాడీ గార్డా? ఆయన ప్రతి ఇంట్లోనూ ఉంటాడు. ప్రతి అక్షరంలో ఆయన కనిపిస్తాడు. ఆయన పేరు చెప్పగానే శత్రువుల గుండెల్లో రైలు పరుగుతాయి. మమ్మీ మామా నువ్వెంత కష్టపడ్డా నీ పని గుర్తించుకుంటా నలంగున్నావు, నువ్వేం బాగలేదు అని సాకులు చెప్పి జాబ్ లో నుంచి తీసేస్తే వాళ్ళని జైలుకి పంపించే బాడీ గార్డ్ చట్టం ఉంది తెలుసా? అత్త నువ్వు ఆడదానమని ఎవరైనా తక్కువ చేస్తే, తప్పుగా ప్రవర్తిస్తే వాళ్ళ అహంకారాన్ని అణచివేసే బాడీ గార్డ్ తెచ్చిన హక్కు ఉంది తెలుసా? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారా మీరు? అమ్మా నాన్న నేను చెప్పిన బాడీ గార్డ్ ఒకప్పుడు నీళ్ళ కోసం పోరాడాడు, చదువు కోసం అవమానాలు భరించాడు. కానీ ఈ రోజు మన దేశంలో ఉండే 140 కోట్ల జనాభాకి తండ్రిలాగా రక్షణ ఇస్తున్నాడు. అసలు ఎవరి గురించి చెప్తున్నారా మీరు? ఇంకా ఎవరి గురించి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన రాసిన ప్రతి అక్షరం మనల్ని కాపాడే సైనికుడే. మీకు అన్యాయం జరిగినప్పుడు భయపడకండి, రాజ్యాంగం అనే ఆయుధాన్ని పట్టుకోండి. ఆయన మనకిచ్చిన ఆస్తి విద్య. ఆడవాళ్ళు వంటింటిగా పరిమితం కాకుండా బయట ప్రపంచంలో గౌరవంగా బతకడం ఆయన ఇచ్చిన సమానత్వం అనే ఆస్తి. సండే మనం సెలవు తీసుకోవడం, భయం లేకుండా రోడ్డు పైన నడుస్తున్నామే, అది ఓటు వేసి మనకు కావాల్సిన నాయకుడిని ఎన్నుకుంటున్నామే, అది తప్పు చేస్తే శిక్ష పడుతుందని భయం ఉందే, అది ఆ మహానుభావుడు పెట్టిన రాజ్యాంగం అనే చట్టం ఉండగా మనకెందుకు భయం? ఆయన ఒక మతానికో కులానికో కాదు, కష్టాల్లో ఉండే ప్రతి మనిషికి ఒక ధైర్యం. ఏమండి అంబేద్కర్ గారి విగ్రహం చూసి మనం ఏమో అనుకుంటాం గానీ ఆయన ప్రతి భారతీయుడికి వెన్నుముక్కని ఇప్పుడు అర్థమైందండి. మొత్తానికి అంబేద్కర్ గారు అంటే ఒక పేరు కాదు, ఒక వ్యవస్థ. జై భీమ్, జై భారత్. అంబేద్కర్ తాతయ్య హ్యాపీ బర్త్డే. నువ్వు ప్రతి ఒక్క మనిషిలో ఉంటావు తాతయ్య, అందుకే నువ్వే మాకు బాడీ గార్డ్.